నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు కోల్కతా కోర్టు జీవిత ఖైదు విధించింది. నిందితుడు సంజయ్ రాయ్ను శనివారమే దోషిగా ప్రకటించిన సియాల్దా కోర్టు న్యాయమూర్తి జీవిత ఖైదుతో పాటు 50,000 రూపాయల జరిమానా విధిస్తూ ఇవాళ తీర్పు వెలువరించారు. మరణించే వరకు సంజయ్ రాయ్ను జైల్లోనే ఉంచాలని స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి బంగాల్ ప్రభుత్వం 17 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. శిక్ష ఖరారు చేసే ముందు దోషి సంజయ్ రాయ్, సిబిఐ సహా బాధితురాలి తల్లిదండ్రుల వాదనలను జడ్జి ఆలకించారు. తాను ఏ నేరమూ చేయలేదని కోర్టుకు సంజయ్ వెల్లడించారు. ఏ కారణం లేకుండానే కేసులో ఇరికించినట్లు తెలిపాడు. సిబిఐ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఇది చాలా అరుదైన కేసని, ఈ ఘటన పౌర సమాజాన్ని ఎంతగానో కలిచివేసిందని వాదించారు. దోషి సంజయ్ రాయ్కు ఉరిశిక్ష విధించాలని కోరారు. వైద్యులకే రక్షణ లేకపోతే ఇంకేం చేయాలని, మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని పునరుద్ధరించగలదని వాదించారు. మరణశిక్ష విధించే అరుదైన కేసుల జాబితాలోకి ఈ కేసు రాదని న్యాయస్థానం పేర్కొంది. బాధితురాలి తల్లిదండ్రులు తమకు పరిహారం డబ్బు వద్దని తేల్చి చెప్పారు. తమకు న్యాయమే కావాలని చెప్పారు. దావోస్ పర్యటనకు వెళ్లిన 2 తెలుగు రాష్ట్రాల సీఎం బృందాలు సమావేశమయ్యాయి. సింగపూర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ విమానాశ్రయానికి వెళ్లింది. అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, టీజీ భరత్, కేంద్ర మంత్రి రామ్మోహన్ తదితరులను ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డి బృందం కలిసింది. ఇరు రాష్ట్రాల విషయాలతో సహా దావోస్, సింగపూర్ పర్యటనలపై ఇద్దరు సీఎంలు, మంత్రులు చర్చించుకున్నారు. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో సీఎంల బృందాలకు అక్కడి ప్రవాస తెలుగు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అటు జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్కు చేరుకున్న చంద్రబాబు ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్తో భేటీ అయ్యారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం సమావేశాలు నిర్వహించింది. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ బెయిల్ రద్దు, ట్రయల్ బదిలీ చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్పై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ పిటిషన్పై ఇవాళ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనంలో విచారణ జరగగా 12 ఏళ్ల నుంచి ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని పిటిషనర్ వాదించారు. 10 ఏళ్ల నుంచి ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదన్నారు. ఈ వ్యవహారంలో సిబిఐ నిందితులు కుమ్మక్కై ఒక్క అడుగు కూడా కదలనీయలేదని రఘురామ న్యాయవాది వాదించారు. డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు విని వాటిపై ఎలాంటి నిర్ణయం ఇవ్వకుండానే 5 జడ్జిలు బదిలీ అయ్యారని తెలిపారు. ఈ బదిలీలలో కుట్రకోణం దాగి ఉందని రఘురామ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అందుకే తాము ట్రయల్ బదిలీ కోరినట్లు తెలిపిన న్యాయవాది ఇప్పుడు ఆ రెండూ తాము కోరటం లేదన్నారు. బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పినందున ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని మాత్రమే కోరుతున్నట్లు వివరించారు. మరోవైపు కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని, ఇంకా కేసు అక్కడ పెండింగ్లో ఉందని జగన్ న్యాయవాది చెప్పారు. ఈ దశలో 10 ఏళ్ల నుంచి జగన్ బెయిల్పై ఉన్నారని, ట్రయల్ జాప్యం కొనసాగుతూనే ఉందని రఘురామ న్యాయవాది తెలిపారు. తర్వాత ఈ కేసులో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సిబిఐ తరపు న్యాయవాది కోరగా వచ్చే సోమవారం విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపు నల్గొండలో తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రైతు సమస్యలపై నల్గొండ క్లాక్ టవర్ కూడలిలో మహాధర్నాకు 2 రోజుల క్రితమే బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరు కానున్నారు. అయితే ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేటీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వానికి వణుకు పుడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసినందుకు తెలంగాణ వ్యాప్తంగా రైతు దీక్షలు చేస్తున్నామని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రేపటి దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపుదామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. 1వ తేదీనే జీతాలు అని సీఎం రేవంత్ రెడ్డి పదే చెబుతుంటారని, కానీ చాలా మందికి 3 నెలలుగా రావటం లేదని ఆరోపించారు. అప్పులు అంటూ బీఆర్ఎస్ను నిందిస్తున్న కాంగ్రెస్ నేతలకు అభయహస్తం హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని ప్రశ్నించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కనీసం బకాయిలు చెల్లించడం లేదని విమర్శించారు. మేడే వరకు ప్రతిపక్షం రోజులకు ఒక కార్యక్రమం తీసుకోవాలన్న కేటీఆర్ ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్ల సమస్యలపై త్వరలో కార్యాచరణ చేపడతామన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ రైతు దీక్షలు చేస్తున్నారని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి కనగల్, తిప్పర్తిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాను నాశనం చేసిందని విమర్శించారు. నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేటీఆర్ దీక్షలు చేసుకోవాలని సూచించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా వచ్చినట్లే మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమి ఖాయమని వెంకటరెడ్డి వెల్లడించారు.
మార్చి నెల నుంచి నైనీ బొగ్గు గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఒడిశాలోని కోణార్క్లో జరుగుతున్న 3వ జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సుకు భట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రికి ఓ లేఖ అందజేశారు. అంగూల్ జిల్లాలో నైనీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు సీఎం కార్యాలయం ఇస్తున్న మద్దతుకు తెలంగాణ ప్రభుత్వం తరపున కృతజ్ఞత తెలుపుతున్నట్లు భట్టి పేర్కొన్నారు. నైనీ బొగ్గు గని సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గడం సహా ఉత్పత్తి అయిన బొగ్గును లాభదాయకంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. నైనీ బొగ్గుగని సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు స్థాపించడానికి తగిన భూమిని కేటాయించాలని భట్టి విక్రమార్క ఒడిశా సీఎంను తన లేఖలో కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ కేసు చిక్కుముడి వీడింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రహదారులు, మురుగు కాలువల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై డ్రోన్తో సర్వే చేయాలని ఏపీ ఫైబర్ నెట్ను ప్రభుత్వం ఆదేశించింది. సర్వేలో భాగంగా ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చెందిన డ్రోన్ ఈ నెల 18న మంగళగిరి జాతీయ రహదారిపై సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో డ్రోన్ జనసేన కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై ప్రయాణించింది. జనసేన కార్యాలయంపై డ్రోన్ ఎగరడంతో ఆ పార్టీ నాయకులు డీజీపీని ఆశ్రయించారు. వెంటనే పోలీసులు డ్రోన్ ఎగరడంపై విచారణ నిర్వహించారు. ఇది తెలుసుకున్న ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ప్రతినిధులు పోలీసుల వద్దకు వెళ్లి ప్రభుత్వ ఆదేశాలతో సర్వేలో భాగంగా జాతీయ రహదారి వెంట డ్రోన్తో చిత్రాలు తీశామని వివరించారు. ఆ సమయంలో డ్రోన్ జనసేన, తెలుగుదేశం కార్యాలయాలపై ప్రయాణించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని ఏఎస్పీ రవికుమార్ వివరించారు. తిరువూరు నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోవలసిందేనని క్రమశిక్షణ కమిటీ టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్కు స్పష్టం చేసింది. సొంత ఎజెండాలతో పనిచేయడం సరికాదని సూచించింది. బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికింది. తిరువూరులో వరుస వివాదాల పట్ల తెలుగుదేశం క్రమశిక్షణా సంఘం కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికిపూడి హాజరయ్యారు. ఈ నెల 11న జరిగిన పరిణామాలన్నీ క్రమశిక్షణా కమిటీకి వివరించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చేది వేరు, వాస్తవం వేరని కమిటీ భేటీ తర్వాత కొలికిపూడి చెప్పారు. ఫిర్యాదు చేసిన వాళ్లే ఇవాళ తనతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్న కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి హెచ్చరించారు. 10 రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ కార్యకలాపాలను నిర్వహిస్తుందని తెలిపారు. హైదరాబాద్ బుద్ధ భవన్లోని హైడ్రా కార్యాలయంలో రంగనాథ్ ప్రజావాణి నిర్వహించారు. నేరుగా ప్రజల నుంచి హైడ్రా కమిషనర్ ఫిర్యాదులు స్వీకరించారు. ఆక్రమణలకు సంబంధించిన ఆధారాలు పరిశీలిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలోని ఆక్రమణలను 2 నెలల్లో అడ్డుకుంటామని ఫిర్యాదుదారులకు భరోసా ఇచ్చారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి త్వరలో శాటిలైట్ మ్యాప్లు తీసుకుని ఆక్రమణలను తొలగిస్తామని రంగనాథ్ ఫిర్యాదుదారులకు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో పార్క్ స్థలం కబ్జాపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఆక్రమణదారులు ప్రభుత్వ పార్కులో ఉన్న బోర్డును తొలగించి కూరగాయలు, ఇతర మొక్కలు పెంచుతున్నారు. పార్కును పరిశీలించిన మేయర్ జీహెచ్ఎంసీ పార్కులను రక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్కు స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత నైపుణ్యాల పెంపుతోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడించారు. నేటి కాలంలో సామాజిక విలువలు తగ్గిపోతున్నాయని, యువత నైతిక విలువలు పెంచుకోవాలని సూచించారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత ట్రస్ట్లో నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో పాటు వెంకయ్యనాయుడు హాజరయ్యారు. నేడు విలువలతో కూడిన విద్య వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి చాలా అవసరమని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న విద్యా విధానాన్ని సమీక్షించి దాని స్థానంలో భారత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కొమురవెల్లి మల్లికార్జునుడి నామస్మరణ మారుమోగుతుండగా ఒగ్గుడోళ్ల చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో ఉత్సవాలు హోరెత్తుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో తొలి ఘట్టం పట్నం వారం ఘనంగా ముగిసింది. పంచభూతాలకు ప్రతీకలుగా 5 రంగులతో ముగ్గువేయగా అగ్నిగుండాలు దాటేందుకు భక్తులు పోటీ పడ్డారు. భక్తులు తన్మయత్వంతో బండారీ పూసుకోవడంతో ఆలయమంతా పసుపు వర్ణంలో మెరిసిపోయింది. పోతురాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న గందరగోళ పరిస్థితిని చక్కదిద్దుతానని, 3వ ప్రపంచ యుద్ధం జరగకుండా అడ్డుకుంటానని స్పష్టం చేశారు. ఆదివారం వాషింగ్టన్లో నిర్వహించిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విజయోత్సవ ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులను, క్రిమినల్ ముఠాలను అమెరికా నుంచి సాగనంపేందుకు అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమాన్ని చేపడతానని ట్రంప్ తెలిపారు. అమెరికా సరిహద్దులను సురక్షితంగా ఉంచుతానని హామీ ఇచ్చారు.
అమెరికాలో తుపాకీ సంస్కృతికి మరో తెలుగు యువకుడు బలయ్యాడు. నల్గొండ జిల్లాకు చెందిన కొయ్యాడ రవితేజ వాషింగ్టన్లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు. 2022లో అమెరికాకు వెళ్లిన రవితేజ ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అతడు వాషింగ్టన్లో ఉండగా గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమాచారం తెలిసి హైదరాబాద్ చైతన్యపురిలో ఉంటున్న రవితేజ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమ బిడ్డ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పరువు నష్టం కేసులో కింది కోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో రాహుల్ అభ్యర్థనపై స్పందన తెలపాలని జార్ఖండ్ ప్రభుత్వం కేసు వేసిన బీజేపీ నాయకుడు నవీన్ ఝాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసు జారీ చేసింది. తదుపరి ఆదేశాల వరకు ఈ కేసు విచారణపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు జార్ఖండ్లోని చాయిబాసాలో నిర్వహించిన సభలో అమిత్ షాను రాహుల్ గాంధీ హంతకుడిగా అభివర్ణించారని బీజేపీ నేత నవీన్ ఝా ఆరోపించారు. అయితే ఈ కేసును కొట్టివేయాలని జార్ఖండ్ హైకోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించగా న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా జార్ఖండ్ ప్రభుత్వానికి ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేసింది.